స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ 2న జరిగే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజా సంఘాల నాయకులతో కలిసి శనివారం పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజా ఉద్యమ ర్యాలీకి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి దూకుడు పెంచుతున్న సమయంలో ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు ఏకం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల ప్రజా సంఘాలన్నీ కలిసి మహా ఉద్యమల్లా డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తదుపరి కార్యక్రమం కోసం తీర్మానం చేసి 1,00,000 మందితో ర్యాలీ చేయడానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్ర ప్రధాన ఆయువు స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వమని స్పష్టం చేశారు. గ్రామాలను, ప్రాణాలను త్యాగం చేసిన స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకున్నామని, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును కాపాడడం కోసం ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కేంద్రం, రాష్ట్రంలోనే రాజకీయ నాయకుల మాటలన్నీ అవాస్తవాలని, పొంతనలేని మాటలతో కార్మికులను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల చెల్లింపులో ముందుండే పరిశ్రమ విశాఖ ఉక్కు అని, దానిని కావాలని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేయాలని కుట్ర పన్నుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి రావద్దని 4,090 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులకు నోటీసులు జారీ చేశారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒకరోజు నోటీసులు నిలిపివేశారని, అయితే కాంట్రాక్టు పనులను రద్దు చేశారని తెలిపారు. 4,090 మందిని తొలగిస్తే వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ హామీలతో కార్మికులను పక్కదారి పట్టిస్తూ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధమవుతోందని తెలిపారు. సొంత గనులు కేటాయించి 10,000 కోట్లు కేటాయిస్తే రేపటి నుండే లాభాల్లో స్టీల్ ప్లాంట్ ఉంటుందని వెల్లడించారు. 5,000 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ప్రారంభమై 1,00,000 కోట్లకు పైగా లాభాల బాట పట్టిందని ఆయన గుర్తు చేశారు. ప్రజా ఉద్యమ ర్యాలీని జయప్రదం చేయాలని ప్రజా సంఘాలు, కార్మిక, మహిళా, ఇతర సంఘాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చామని తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ర్యాలీ చేపడుతున్నామని, అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఐఎఫ్టియు నాయకుడు ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ఏ విధంగానైనా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. దీన్ని అడ్డుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో జరిగే భారీ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. సమావేశం అనంతరం ప్రజా సంఘాల నాయకులు సమావేశమై తదుపరి చేపట్టే ఉద్యమం, కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో ఎం లక్ష్మి, పిఓడబ్ల్యూ, వై నూకరాజు, జె రవి, భారత నాస్తిక సమాజం, కెఎస్ చలం, న్యాయవాదుల సంఘం, కె పద్మ, మహిళా చేతన, సూర్యప్రకాష్, రవి, మురికివాడల సంఘం, సహృదయ సాహితీ ప్రధాన కార్యదర్శి చిన సూర్యనారాయణ, ఉప్పల లక్ష్మణరావు అరసం, కార్మిక సంఘం నాయకులు డెంకాడ ఆనంద్, సిఎంఎస్ లలిత, సూడదాసి సుధాకర్, మేడా మస్తాన్ రెడ్డి, విశాఖ సిటిజన్ ఫోరం పిఎన్ తిలక్, స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ ఎన్ఎస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.